హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడి నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రోహిణిని ముప్పతిప్పలు పెడుతున్న ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి మీనా ముగ్గేస్తూ ఉంటే అప్పుడు మీనా నువ్విక్కడే ఉండు, ముగ్గు వేయకుండా ఇలానే నిలబడి నుంచొని ఉండు అని లోపలికి హడావుడిగా వెళ్లి రోహిణిని నిద్ర లేపి మరి లాక్కొని వస్తూ ఉంటుంది. అది చూసి బాలు అయ్యో అయ్యో ఏమైంది ఆశావతి, పార్లర్ అమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తున్నావేంటి, అంత పాపం ఏం చేసింది అని అంటాడు. అప్పుడు ప్రభావతి నువ్వు నోరు మీరా, నేనేమి రోహిణిని ఇంట్లో నుంచి గెంటేయడం లేదు. అమ్మ రోహిణి, నువ్వు తప్పుగా అనుకోకమ్మా, నేను నిన్ను తీసుకొస్తున్నానంతే అని అంటుంది. అప్పుడు బాలు దాన్ని తీసుకురావడం అంటారా, లాక్కు రావడం అంటారు, ఇప్పుడంత కొంపలే మునిగిపోయాయని ఆ వజాన లాక్కొని వస్తున్నావు అని అంటాడు. అప్పుడు ప్రభావతి రోహిణి చేత ముగ్గు వేయించడానికి అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. రోహిణి ఏంటత్తయ్యా, ముగ్గు నేను వేయాలా అని అంటుంది. అప్పుడు ప్రభావతి అవునమ్మా రోహిణి, నువ్వు ఈ దీక్ష చేస్తున్నంత కాలం ఈ ఇంట్లో ముగ్గు నువ్వే వేయాలి అని అంటుంది. ఆ మాట వినగానే రోహిణి నాకు ముగ్గు వేయడం రాదత్తయ్య అని అంటుంది. అప్పుడు బాలు నువ్వేమి కంగారు పడుకు పార్లరమ్మా, నీకు ముగ్గు ఎలా వేయాలో నేర్పించడానికి మా అమ్ముంది కదా, లేకపోతే మీనా ఉంది కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి ఆ మీనా ఏమి నా కోడలికి ముగ్గు వేయడం నేర్పించవసరం లేదు, నా కోడలికి నేను ఎలా ముగ్గు వేయాలో నేర్పిస్తాను అని అంటుంది. అప్పుడు రోహిణి ఎందుకు నేర్పించరు, ఈ దీక్ష అని పేరు చెప్పుకొని నా చేత ఇంట్లో పనులన్నీ చేయిస్తుంది ఇవిడ అని ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటుంది. రోహిణి పెట్టుకున్న లాంటి జేబీఎంఆర్ యాక్టివిటీ ఇయర్ రింగ్స్ ఫర్ హర్ ట్రైబల్ డైమండ్ షేప్డ్ ఆక్సిడైజ్ సిల్వర్ ఫ్రింజ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు బాలు ఆశావతి మీనా కూడా నీ కొడలే, పార్లర్ అమ్మ డబ్బుడమ్మే కాదు అని అంటాడు. అప్పుడు ప్రభావతి మూతి ముడుచుకొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అమ్మ రోహిణి ముగ్గు వెద్దు రామ్మా అని అంటుంది. అప్పుడు రోహిణి ముగ్గు ఎలా వెయ్యాలత్తయ్యా అని అంటుంది. అప్పుడు బాలు సరిపోయింది అని అంటాడు. అప్పుడు మీనా మీరు కాస్త ఆగండి అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఏం లేదమ్మా రోహిణి, ముందు చుక్కలు పెట్టు, ఆ తర్వాత ఆ చుక్కల్ని కలిపేస్తే ముగ్గైపోతుంది అని అంటుంది. అప్పుడు బాలు వహువా వహువా, ఎంత బాగా చెప్పావు ఆశావతి, చుక్కలు పెట్టి ఆ చుక్కల్ని కలిపేస్తే ముగ్గైపోతుందా, అవునా, ఈ విషయం తెలియక పాపం చాలా మంది ఆడవాళ్ళు కష్టపడి ముగ్గులేస్తున్నారే అని అంటాడు. అప్పుడు ప్రభావతి ఏంట్రా పెద్ద ముగ్గులేయడంలో ఆరితేరిన వాడిలాగా మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని మౌనంగా ఉండు, అమ్మ రోహిణి నువ్వు చుక్కలు పెట్టు అని అంటుంది. అప్పుడు రోహిణి ఎలా పడితే అలా చుక్కలు పెడుతూ ఉంటే అప్పుడు ప్రభావతి అయ్యో రోహిణి అలా కాదమ్మా, ఇలా లైన్ గా 5 చుక్కలు పెట్టు, ఆ తరువాత పక్క వరుసలో 4 చుక్కలు పెట్టు, అలా వరుసలు పెరిగే కొద్దీ ఒక్కొక్క చుక్క తగ్గించుకుంటూ వెళ్ళు, అలా 2 వైపులా పెట్టు అని అంటుంది. అప్పుడు రోహిణి అలాగే అత్తయ్య అని చుక్కలని పెడుతుంది. ఆ తర్వాత రోహిణి ఇప్పుడు ఏం చేయాలత్తయ్యా అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఆ చుక్కల్ని కలిపేయమ్మా అని అంటుంది. అప్పుడు రోహిణి ఎలా కలపాలత్తయ్యా అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఈ చుక్కని కలిపి ఇలా మెలికివేయమ్మా అని చెప్తుంది. అప్పుడు రోహిణి ప్రభావతి చెప్పినట్టుగా వేస్తుంది. అలా 30 తిప్పలు పడుతూ ఎట్టకేలకి ముగ్గుని పూర్తి చేస్తుంది. అలా రోహిణికి ముగ్గు వేసేసరికి నడుం నొప్పి వచ్చేస్తుంది. అప్పుడు బాలు ఇప్పుడు అర్థమైందా మీనా విలువేంటో, మీనా ఎంత కష్టపడి ఇంటి పనులన్నీ చేస్తుందో అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.